సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే మాట, ఒకటే చర్చ, ఒకటే ప్రశ్న. జూన్ 4న వెలువడుతున్న ఫలితాల్లో విజయం ఎవరిని వరించబోతోంది? ఆ స్థాయిలో ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో కేంద్రంలోని ప్రధాన పార్టీల దృష్టి ఇప్పుడు ఏపీ ఫలితాలపై తీక్షణంగా ఉందని అంటున్నారు. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేది ఎవరు అనే విషయాలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రధానంగా జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది అని టాక్. ఇక్కడ అధికార వైసీపీ అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేకపోవడం ఈ ఆసక్తికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఏపీలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీతో టీడీపీ, జనసేన జత కట్టాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి విడిగా పోటీ చేసింది. అయితే జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారు. ఇదే సమయంలో గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ వస్తాయని బల్లగుద్ది చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ గెలిచే ఎంపీ స్థానాలపై హస్తినలోని కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో జగన్ గెలుచుకునే ఎంపీ స్థానాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను కాంగ్రెస్ హస్తిన పెద్దలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలతో పాటు ఏపీలో హైకమాండ్కు అత్యంత సన్నిహిత నేత ఒకరు కలిసి ఏపీలో రాబోయే అవకాశం ఉన్న ఫలితాలపై రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ఫలితాలపై తన అంచనాలను పార్టీ పెద్దలకు వీరిద్దరూ నివేదించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఏపీలో జగన్ వైపే సానుకూలత ఉందని, గతంలో వచ్చిన ఎంపీ స్థానాలకు 1-2 స్థానాలు అటు ఇటుగా ఫలితాలు వచ్చే అవకాశాన్ని కొట్టివేయలేమని నివేదించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు కూడా ఉండదని నొక్కి చెప్పినట్లు సమాచారం. కాగా ఈసారి జాతీయ స్థాయిలో అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిల పరిస్థితి వార్ వన్ సైడ్గా అన్నట్లుగా ఏమీ లేదని, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని, ఈ సమయంలో ఏ కూటమికి చెందిన పార్టీలకు ఈసారి కేంద్రంలో ఫుల్ డిమాండ్ ఉండొచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ నుంచి వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే మాత్రం కేంద్రంలో చక్రాలు గట్రా తిప్పే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.